Hi students, welcome to our channel Sunil Gandhi Academy. Today's topic 9th class Hindi Spursh textbook లోని పద్య భాగంలో లాస్ట్ లెసన్ ఖుష్బూ రచతే హై హాత్. అరుణ్ కమల్ గారు ఈ లెసన్ని 2 పార్ట్స్లో రాసున్నారు నాన్న. ఫస్ట్ పార్ట్ వచ్చినప్పటికీ నయే ఇలాఖే మే, నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఖుష్బూ రచతే హై హాత్. పార్ట్ 1 వీడియోలో నయే ఇలాఖే మే లెసన్ కంప్లీటెడ్. నౌ దిస్ ఈస్ ద కంటిన్యూషన్ ఆఫ్ ద పార్ట్ 1. సెకండ్ పార్ట్ ఖుష్బూ రచతే హై హాత్. ఖుష్బూ రచతే హై హాత్ లెసన్లో అరుణ్ కమల్ గారు ఇక్కడ సామాజిక్ విషమతాయే, సోషల్ ఇన్ఈక్వాలిటీస్ని మెయిన్గా ఎక్స్పోజ్ చేస్తూ వచ్చారు. దీనికి ఎగ్జాంపుల్గా అగరబత్తి తయారుదారులు అంటే ఏంటి, అగరబత్తులన ఈ ఫ్రాగ్రెంట్ ఇన్సెన్స్ స్టిక్స్ని తయారు చేసేటటువంటి వర్కర్స్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఈ ఇన్ఈక్వాలిటీస్ని మన ముందర ప్రజెంట్ చేయడం అన్నది జరుగుతోంది. ఫ్రాగ్రెంట్ ఇన్సెన్స్ స్టిక్స్ జనరల్గా మన అమ్మ వాళ్ళు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఈ అగరబత్తుల్ని యూస్ చేస్తూ ఉంటాం నాన్న. ఇక్కడ ఈ ఇన్సెన్స్ స్టిక్స్ తయారీదారుల యొక్క లైఫ్ ఏ విధంగా ఉంటుంది, అలానే వాళ్ళ యొక్క ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉంటుందని చెప్పి మనకు పోయేట్ మేజర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నారు. దెన్ కమింగ్ టు ద లెసన్ ఖుష్బూ రచతే హై హాత్. ఫ్రాగ్రెన్స్ క్రియేటింగ్ హ్యాండ్స్ అంటే ఫ్రాగ్రెన్స్ని సృష్టించేటటువంటి చేతులు. కయి గలియోం కే బీచ్ కయి నాలోం కే పార్ कूड़े करकट के डेरों के बाद बदबू से फटते जाते इस टोले के अंदर खुशबू रचते हैं हाथ, खुशबू रचते हैं हाथ. गली का अर्थ क्या है? स्ट्रीट, नाला, ड्रेनेज और सीवेज चैनल. कूड़े करकट गार्बेज और वेस्टेज. बदबू बैड स्मेल. टोला और टोले छोटी बस्ती, स्मॉल टाउनशिप. खुशबू फ्रैग्रेंस. Then coming to the meaning of this poem, कई गलियों के बीच कई नालों के पार कूड़े करकट के डेरों के बाद. ఇక్కడ చూడండి అన్న, జనరల్గా స్లమ్ ఏరియాస్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే స్ట్రీట్స్ అన్నీ ఎలా ఉంటాయి మా అక్కడ చిన్నగా ఉంటాయి. అంటే మనం నడవడానికి కూడా ఇబ్బందిగా ఉండేటటువంటి స్ట్రీట్స్ని కొన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు ఈ స్లమ్ ఏరియాస్లో. ఇక్కడ కూడా అంతే, ఎన్నో వీధుల మధ్యలో అంటే నంబర్ ఆఫ్ స్ట్రీట్స్ మధ్యలో అలానే ఏంటి కయి నాలోం కే పార్ అక్కడ ఏం ప్రవహిస్తున్నాయంట, సీవేజ్ ఛానల్స్ ఆర్ డ్రైనేజ్ ఛానల్స్ అన్నవి ప్రవహిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా కూడే కర్కట్కి డేరోంకే బాద్ అంటే ఏంటి, ఆ లొకాలిటీస్లో అంతా కూడా వేస్టేజ్ అంతా డంప్ చేయబడి ఉంది. కూడా కర్కట్ వేస్టేజ్ యాని గార్బేజ్, ఈ గార్బేజ్ అంతా కూడా అక్కడ చెత్త చెదారంతో నిండబడి ఉందన్నమాట. అంటే ఈ లొకాలిటీ ఎలా ఉందంటేనా, అక్కడ సీవేజ్ ఛానల్స్ ప్రవహిస్తున్నాయి, డ్రైనేజ్ ప్రవాహం అన్నది ఉంది. అంతేకాకుండా చెత్త చెదారం అంతా కూడా డంప్ చేయబడి ఉంది. బద్బూసే ఫటితే జాతే ఈ స్టోలేకే అందర్ అంటే దుర్వాసనతో నిండి ఉన్నటువంటి ఈ లొకాలిటీలో, ఈ స్మాల్ టౌన్షిప్లో ఖుష్బూ రచతే హై హాత్, ఖుష్బూ రచతే హై హాత్ అంటే ఏంటి, ఫ్రాగ్రెన్స్ని వెదజల్లేటటువంటి లేదంటే ఫ్రాగ్రెన్స్ని సృష్టించేటటువంటి ఫ్రాగ్రెన్స్ని క్రియేట్ చేసేటటువంటి హ్యాండ్స్ ఉన్నాయి. అంటే ఈ అగరబత్తులు తయారు చేసేటటువంటి వ్యక్తులు నివసిస్తున్నారని చెప్పి దాని అర్థం నాన్న. ఇక్కడ ఓవరాల్ మీనింగ్ మనం అర్థం చేసుకున్నట్టయితే ఈ అగరబత్తి తయారుదారులు లేదంటే ఈ ఫ్రాగ్రెంట్ ఇన్సెన్స్ స్టిక్స్ ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళ యొక్క నివాస ప్రాంతాల గురించి మనకు డిస్క్రైబ్ చేయడం అన్నది జరిగింది. అంటే ఈ స్లమ్ ఏరియాస్లో ఎన్నో స్ట్రీట్స్ మధ్యలో అలానే ఆ స్ట్రీట్స్ దగ్గర ఏవి ప్రవహిస్తున్నాయి, డ్రైనేజ్ ఛానల్స్. అలానే అక్కడ వేస్టేజ్ అంతా తీసుకెళ్ళి డంప్ చేస్తున్నాం. ఈ సీవేజ్ ఛానల్స్ యొక్క స్మెల్, బ్యాడ్ స్మెల్ అవ్వచ్చు, లేదంటే ఏంటి ఆ వేస్టేజ్ డంప్ చేయబడడం వల్ల వచ్చినటువంటి బ్యాడ్ స్మెల్ అవ్వచ్చు. ఇలాంటి ఒక బ్యాడ్ ఎన్విరాన్మెంట్లో ఈ అగరబత్తులు తయారు చేసేటటువంటి వ్యక్తులు నివసిస్తూ ఉన్నారు. అలాంటి ఎన్విరాన్మెంట్లో వాళ్ళు ఉంటూ కూడా మన అందరికీ ఒక మంచి ఫ్రాగ్రెన్స్ని క్రియేట్ చేసి ఇస్తున్నారని చెప్పి చెప్తున్నారు మా. దెన్ उबरी नसों वाले हाथ घिसे नाखूनों वाले हाथ पीपल के पत्ते से नए नए हाथ जूही के डाल से खुशबूदार हाथ गंदे कटे पिटे हाथ जख्म से फटे हुए हाथ खुशबू रचते हैं हाथ, खुशबू रचते हैं हाथ. देन कमिंग टू द मीनिंग्स, उभरी सामान्य से उठा हुआ, raised above normal. घिसे रगड़ना, to rub. జూహీ ఫ్లవర్ అంటే సన్నజాజి పూలు అంటాం కదా, జాస్మిన్లో ఇది ఒక కైండ్ ఆఫ్ ఫ్లవర్ అనమాట, జూహీ ఫ్లవర్. పీపల్ రావి చెట్టు ఆర్ పీపల్ ట్రీ. ఖుష్బుదార్ సుగంధిత్ यानी फ्रैग्रेंस. जख्म घाव और चोट वुंड. उबरी नसों वाले हाथ घिसे नाखूनों वाले हाथ.
ఫస్ట్ స్టాన్సాలో ఈ అగరబత్తి తయారుదారుల యొక్క లివింగ్ లొకాలిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను నాన్న. నెక్స్ట్ సెకండ్ స్టాన్సాకి వచ్చేపాటికి వాళ్ళు కంటిన్యూస్గా ఆ వర్క్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అని చెప్పి ఇక్కడ మనకు చెప్తూ వచ్చారు. జనరల్గా మనకు తెలుసు, ఒక స్టిక్కి ఆ పౌడర్ అంతా కూడా రోల్ అవ్వబడి ఉంటుంది. ఆ ఫ్రాగ్రెన్స్తో కలిగి ఉన్నటువంటి ఆ పౌడర్ ఏమై ఉంటుందనా, రోల్ అయి ఉంటుంది. ఈ అగరబత్తులు తయారు చేసేటటువంటి వర్కర్స్ యొక్క హ్యాండ్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఆ నర్వ్స్ అన్నీ కూడా ఉబ్బిపోయినట్టుగా ఉంటాయి. ఎందుకంటే ఆ స్టిక్ ఏదైతే ఉంటుందో ఆ స్టిక్కి కంటిన్యూస్గా ఆ పౌడర్ అన్నది ఇలా రోల్ చేస్తూ ఉంటారు, రబ్ చేస్తూ ఉంటారు. కాబట్టి చేతుల యొక్క నర్వ్స్, ఆ నర్వ్ ఏదైతే ఉందో నార్మల్ స్టేట్లో ఉండకుండా ఉబ్బినటువంటి విధంగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఉబ్బిపోయినటువంటి నర్వ్స్, ఉబరీ నసోం వాలే హాత్, ఘిసే నాఖూనో వాలే హాత్, అంటే ఆ కంటిన్యూస్ రబ్బింగ్ అది చేయడం వల్ల ఏమవుతుంది, నాఖూనో అంటే నెయిల్స్, ఈ నెయిల్స్ ఏవైతే ఉంటాయో అరిగిపోయినట్టుంటాయి. అంటే ఏంటి, నర్వ్స్ అన్నీ ఉబ్బినట్టుగా ఉంటున్నాయి. అలానే ఈ గోర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు అరిగిపోయినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా పీపల్కి పత్తేసి నయే నయే హాత్, జూహీకి డాల్సే ఖుష్బుదార్ హాత్. అక్కడ అగరబత్తి తయారు చేసేటటువంటి వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఆ వర్క్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు నాన్న. డ్యూ టు ద ఫైనాన్షియల్ స్టేటస్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళ యొక్క లివింగ్ కండిషన్స్ అవ్వచ్చు. కాబట్టి అందరూ వర్క్ చేయాల్సినటువంటి ఎన్విరాన్మెంట్ అన్నది ఉంటుంది. అలాంటప్పుడు ఆ ఇంట్లో చిన్న పిల్లలు కావచ్చు, ఉమెన్స్ అందరూ కలిసి అక్కడ వర్క్ అన్నది చేస్తూ ఉంటారు. ఇక్కడ పోయట్ ఏమంటున్నారంటే, ఇన్సెన్స్ స్టిక్స్ మేకింగ్, ఆ తయారీదారులు ఉంటారు కదా నాన్న, ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు కూడా ఈ వర్క్లోనే ఇన్వాల్వ్ అయి ఉంటారు. పోయట్ ఆ చిన్న చిన్న హ్యాండ్స్ని ఎలా కంపేర్ చేస్తున్నారంటే, పీపల్కి పత్తేసి నయే నయే హాత్, అంటే ఆ చిన్న చిన్న పిల్లల చేతులు ఏంటి, ఇక్కడ రావి చెట్టు ఆకుల వలె ఉన్నటువంటి చేతులు. అంటే లేత ఆకులు ఏవైతే ఉంటాయో అలా రావి చెట్టు యొక్క లేత ఆకులు వలె ఉన్నటువంటి ఆ చిన్న పిల్లల హ్యాండ్స్. అలానే జూహీకి డాల్సే ఖుష్బుదార్ హాత్, జూహీ ఫ్లవర్, యాక్చువల్గా జాస్మిన్స్లో ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ జాస్మిన్, సన్నజాజి పూలు అంటుంటాం, లేదంటే జాజి పూలు అని అంటుంటారు కొన్ని లొకాలిటీస్లో. ఇక్కడ ఆ ఉమెన్స్ యొక్క హ్యాండ్స్ని పోయట్ ఎలా కంపేర్ చేస్తున్నారంటే జూహీ ఫ్లవర్తో కంపేర్ చేస్తున్నారు నాన్న. ఇంట్లో ఆ చిన్న పిల్లల చేతులు ఏవైతే ఉన్నాయో రావి చెట్టు ఆకులలాగా ఉన్నాయి. అలాంటి చేతులతో, అలా చిన్న చిన్న చేతులతో ఆ పిల్లలు ఏం చేస్తున్నారు, ఆ ఇన్సెన్స్ స్టిక్స్ని ప్రిపేర్ చేస్తున్నారు. అంతేకాకుండా ఉమెన్స్ అంటే ఈ సన్నజాజి పూలలాగా ఉన్నటువంటి ఆ చేతులతో ఫ్రాగ్రెన్స్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ హ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, గందే ఫటే పిటే హాత్, జఖ్మ సే ఫటే హుయే హాత్, జఖ్మ కా అర్థ్ క్యా హై, వూండ్. ఆ ఇన్సెన్స్ స్టిక్స్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు దెబ్బలు తగిలి ఆ వూండ్స్ ఏర్పడడం కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఖుష్బూ రచ్తే హే హాత్, ఖుష్బూ రచ్తే హే హాత్. ఇలాంటి ఎన్విరాన్మెంట్లో ఉంటూ ఇలాంటి కష్టమైనటువంటి పని చేస్తూ వాళ్ళు ఈ ప్రపంచానికి ఒక ఫ్రాగ్రెన్స్ని అన్నది క్రియేట్ చేస్తున్నారనేది ఇక్కడ కవి యొక్క ఉద్దేశం. సెకండ్ స్టాన్సాలో పోయట్ మనకు ఇన్సెన్స్ స్టిక్స్ మేకింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ అగరబత్తులు తయారు చేసేటటువంటి వ్యక్తుల యొక్క చేతులకు ఉన్నటువంటి ఆ నర్వ్స్ అన్నీ కూడా ఉబ్బినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. అలానే కంటిన్యూస్ రబ్బింగ్ వల్ల నెయిల్స్ అన్నీ కూడా అరిగిపోయినట్టుగా ఉన్నాయి. ఆ కంప్లీట్ ఫ్యామిలీ అంతా అందులో ఇన్వాల్వ్ అవ్వడం వలన ఆ రావి చెట్టు లేత ఆకులలాగా ఉన్నటువంటి ఆ పిల్లల చేతులు అవ్వచ్చు, లేదంటే ఏంటి ఒక జాస్మిన్ ఫ్లవర్ లాంటి ఆ ఉమెన్స్ యొక్క హ్యాండ్స్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా అక్కడక్కడ కట్స్ ఏర్పడిపోయి దెబ్బలు తగిలి వాటిల్లో ఆ పౌడర్ అంతా చేరుకోవడం వలన మురికిగా కనిపించడం అన్నది జరుగుతుంది. ఇలాంటి చేతులే ఒక మంచి ఫ్రాగ్రెన్స్ని క్రియేట్ చేస్తున్నాయని చెప్పి పోయేటు అంటున్నారు. యహీ ఇస్ గలీ మే బంతీ హై मुल्क की मशहूर अगरबत्तियाँ, इन्हीं गंदे मोहल्लों के गंदे लोग बनाते हैं केवड़ा, गुलाब, खस और रात रानी अगरबत्तियाँ. दुनिया की सारी गंदगी के बीच दुनिया की सारी खुशबू रचते हैं हाथ, खुशबू रचते हैं हाथ, खुशबू रचते हैं हाथ. देन कमिंग टू द मीनिंग्स, गली, गली का अर्थ होता है स्ट्रीट, मुल्क देश और कंट्री, मशहूर प्रसिद्ध फेमस, ముహల్లా ఇలాకా ఏరియా అండ్ లొకాలిటీ. నెక్స్ట్, ఈ అగరబత్తులు తయారు చేసేటప్పుడు వాళ్ళు యూస్ చేసేటటువంటి ఫ్రాగ్రెంట్ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క నేమ్స్ అన్నది ఇస్తున్నారు నాన్న. కేవడా మీన్స్ ఎక్ సుగంధిత్ ఫుల్ హై, అంటే ఫ్రాగ్రెన్స్ ఇచ్చేటటువంటి ఒక ఫ్లవర్, వెరీ ఫేమస్ ఫర్ ఫ్రాగ్రెన్స్. మొగలి ఫ్లవర్, మొగలి పువ్వు అని కూడా అంటూ ఉంటాం. నెక్స్ట్ గులాబ్, రోజ్, కస్కా అర్థ్ క్యా హై, పాపీ సీడ్స్ ఆర్ పోస్తా.
నెక్స్ట్ రాత్ రాణి యహ్ భీ ఎక్ సుగంధిత్ ఫుల్ హై, నైట్ బ్లూమింగ్ జాస్మిన్ అంటాం, ఆర్ అదర్వైజ్ తెలుగులో పారిజాతం ఫ్లవర్ అని అంటూ ఉంటాం. అంటే ఏంటి, ఈ సుగంధాన్ని ఇచ్చేటటువంటి ఫ్లవర్స్ అన్నీ కూడా ఈ అగరబత్తుల తయారీలో వాళ్ళు యూస్ చేయడం అన్నది జరుగుతూ ఉంటుందన్నమాట. దెన్ కమింగ్ టు ద మీనింగ్ ఆఫ్ దిస్ స్టాంజా, యహీ ఇస్ గలీ మే బంతీ హై ముల్క్ కి మషహూర్ అగర్బత్తియా. ఇలాంటి స్లమ్ ఏరియాస్లో, ఇలాంటి ఈ స్ట్రీట్స్లో ఎక్కడైతే ఈ సీవేజ్ ఛానల్స్ అన్నవి ప్రవహిస్తున్నాయో, అలానే ఎక్కడైతే వేస్టేజ్ అంతా తెచ్చి డంప్ చేస్తూ ఉన్నామో, బ్యాడ్ స్మెల్ అన్నది వస్తుందో, అలాంటి ఒక స్ట్రీట్స్లో, అలాంటి ఒక ఎన్విరాన్మెంట్లో మన దేశంలోనే ప్రసిద్ధి చెందినటువంటి అగరబత్తులు అన్నవి తయారవుతున్నాయి. అంటే దేశంలో చాలా ఫేమస్ అయినటువంటి ఈ అగరబత్తులు తయారవ్వడం అన్నది జరుగుతుంది. यही इस गली में बनती है, क्या बनती है, అగర్బత్తియా बनती है, ముల్క్కి మషహూర్ అగర్బత్తియా. అంటే ఏంటి, దేశంలోనే బాగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ ఫ్రాగ్రెంట్ ఇన్సెన్స్ స్టిక్స్ అన్నవి ఇక్కడ తయారవ్వబడుతూ ఉన్నాయి. ఇన్హీ గందే ముహల్లోంకే గందే లోగ్ బనాతే హై. అంటే ఏంటి, ఈ స్లమ్ ఏరియాస్లోని ఈ డర్టీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారానే ఇలాంటి అగరబత్తులు అన్నవి తయారవ్వబడుతూ ఉన్నాయి. ఆ చేతులే ఒక సుగంధాన్ని ఇక్కడ వెదజల్లుతూ ఉన్నాయన్నమాట. ఈ ఫ్రాగ్రెంట్ ఇన్సెన్స్ స్టిక్స్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఆ ఫ్రాగ్రెన్స్ కొరకు వాళ్ళు ఏం యూస్ చేస్తున్నారంటే ఇక్కడ కేవడా అంటేనా మొగలి ఫ్లవర్ని యూస్ చేస్తూ ఉన్నారు. అలానే గులాబ్, నెక్స్ట్ ఖస్, పాపీ సీడ్స్, రాత్ రాణి, పారిజాతం ఫ్లవర్. అగరబత్తులకు ఫ్రాగ్రెన్స్ యాడ్ అవ్వడం కొరకు, లేదంటే మంచి సువాసన రావడం కొరకు వీళ్ళు ఇవన్నీ కూడా యూస్ చేస్తూ ఉన్నారు. కేవడా, గులాబ్, కస్ और रात रानी. दुनिया की सारी गंदगी के बीच दुनिया की सारी खुशबू रचते हैं हाथ. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఆ డర్టీ మధ్యలోనే వాళ్ళు ప్రపంచానికి ఏం చేస్తున్నారు నాన్న, ఇక్కడ ఒక మంచి ఫ్రాగ్రెన్స్ని క్రియేట్ చేసేటటువంటి స్టిక్స్ని క్రియేట్ చేస్తూ ఉన్నారనమాట. ఖుష్బూ రచతే హే హాత్, ఖుష్బూ రచతే హే హాత్. అంటే ఏంటి, ఒక మంచి సువాసనను వెదజల్లేటటువంటి ఒక ప్రోడక్ట్ని ఇలాంటి ఒక బ్యాడ్ లొకాలిటీలో నుంచి వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు అని చెప్పి ఇక్కడ పోయెట్ అంటూ ఉన్నారు. లాస్ట్ స్టాన్జాలో పోయెట్ ఏమంటున్నారంటే నాన్న, మన దేశంలోనే చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఈ అగరబత్తులు ఏవైతే ఉన్నాయో, ఈ డిఫరెంట్ ఫ్రాగ్రెన్స్ని కలిగినటువంటి అగరబత్తులు ఇవన్నీ కూడా ఇలాంటి స్లమ్ ఏరియాస్లోనే, ఇలాంటి ఒక డర్టీ ఎన్విరాన్మెంట్లో నుంచే తయారవ్వబడి వస్తున్నాయని చెప్పి అంటూ ఉన్నారనమాట. అగరబత్తి యొక్క కవర్ని అబ్జర్వ్ చేసినట్టయితే మనకు తెలుస్తుంది అది ఏ ఫ్రాగ్రెన్స్ కలిగి ఉంది అని చెప్పి. ఎందుకంటే వాటి మీద ఈ మధ్యకాలంలో పిక్చర్ని కూడా ప్రింట్ చేస్తూ ఉన్నారు. దెన్ ఇక్కడ పోయెట్ ఫైనల్గా ఏమంటున్నారంటే, ప్రపంచంలో ఉన్నటువంటి ఆ మురికి మధ్యలో నుంచి, ఆ డర్టీ మధ్యలో నుంచే ప్రపంచానికి ఒక మంచి ఫ్రాగ్రెన్స్ని సృష్టించేటటువంటి చేతులు, అందించేటటువంటి చేతులు ఉన్నాయి అని చెప్పి అంటూ ఉన్నారు. ఫైనల్గా ఇక్కడ పోయెట్ యొక్క ఉద్దేశం ఏంటంటే నాన్న, అంటే ఈ పీపుల్ ఎవరైతే ఉన్నారో మన సమాజానికి ఉపయోగపడేటటువంటి వర్క్స్, సమాజం డెవలప్మెంట్ కొరకు ఎవరైతే ఈ వర్క్ అన్నది చేస్తున్నారో, మనకు మంచి ఎన్విరాన్మెంట్ని, మంచి ఫ్రాగ్రెన్స్ని అందిస్తున్నారో, వాళ్ళ యొక్క లివింగ్ స్టైల్స్, లేదంటే వాళ్ళ యొక్క లివింగ్ ఎన్విరాన్మెంట్, లివింగ్ లొకాలిటీలో చేంజెస్ అన్నవి రావాలి. అది ఎవరి వల్ల? మనమే వాళ్ళకు ఆ చేంజెస్ని తీసుకురావాలి. మన సపోర్ట్ అన్నది వాళ్ళకి ఎప్పుడు కూడా ఇలాంటి వర్కర్స్కి, ఇలాంటి పీపుల్కి అందించాలి అనడం కవి యొక్క ఉద్దేశం. దిస్ ఈజ్ ద లెసన్ ఖుష్బూ రచతే హై హాత్. నెక్స్ట్ వీడియో విల్ మీట్ విత్ అనదర్ లెసన్.